ఏదైనా పేమెంట్ మ్యాటర్ ఏంటుంది? వర్కర్స్ క్యాంప్కి వెళ్ళి చూసి రండి పోండి. అవన్నీ కరెక్ట్గానే ఇస్తున్నాం కదా, చూసొస్తాను. మన స్టేట్లో మొత్తం ఎన్ని ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయో మీ అందరికీ బాగా తెలుసు. ఆడెవడో నిన్నొచ్చాడు, ఇవాళ ఉన్నాడు, రేపు ఉంటాడో ఉండడో ఎవ్వరని చెప్పలేం. మీరే ఆలోచించుకోండి. అక్కడ పనిచేసే వాళ్ళు ఎవరు నా ప్రాజెక్ట్స్లో కానీ, నా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్లో కానీ, నా కంపెనీ షేర్ హోల్డర్స్ ప్రాజెక్ట్స్లో కానీ ఎక్కడా పని చేయలేరు. రఘువరన్, వర్కర్స్ క్యాంప్లో అసలు ఎవరు లేరు. ఎవరు లేరా? సార్ ఆ సూపర్వైజర్కి ఫోన్ చేసి అడగండి. మీరు అక్కడికి వెళ్ళకపోయినా డైలీ మీరు తీసుకునే డబ్బుల కంటే నేను డబుల్ పేమెంట్ ఇస్తాను. నా ప్రాజెక్ట్స్ అన్నిట్లో మీరే వర్క్ చేస్తారని నేను రాసిస్తాను. రఘువరన్ సార్, ఆ సూపర్వైజర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయట్లేదు. నేనే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడొస్తాను. ఏంటి సార్ ఇది? కొంచెం కూడా బాధ్యత లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు హలో. ఏంటమ్మా ఒక్కడివే అయిపోయావా? చుట్టూ ఎవరు లేరు కదూ? నువ్వు ఒక్కడివే రోజుకి 20 గంటలు పనిచేసావంటే ఉన్నవి 10 డివిజన్లు, నెలకి 30 రోజులు. ఆ లెక్కన ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి 22 ఏళ్ళు పడుతుంది. హే, అట్లాగని భయపడి ఈ ప్రాజెక్ట్ వదిలేసి పారిపోతావేమో. నా అంతటా నేనే నిన్ను అణగదొక్కి నీ అంతు చూస్తాను. ఈ ప్రాజెక్ట్ అసలు నాకు పెద్ద ప్రాబ్లమే కాదు. కాకపోతే నీలాంటి లో క్లాస్ ఏదో నా ముందు నుంచో మాట్లాడటమా? అది నువ్వేమో హీరో అయిపోయానన్నావు. సో విలన్ ఎలా ఉంటాడో కూడా చూపించాలిగా. టేక్ కేర్. బాబా, మేమందరం ఉండగా మీరెందుకు బాధపడతారో? చుట్టూ ఉన్న ప్రతి కంపెనీల్లోనూ ప్లంబింగ్, కార్పెంటర్ వర్క్, పెయింటింగ్ వర్క్, తొడవడం, టాయిలెట్లు కడగడం, ఇలా అన్ని పనులు మేమే చేస్తాం. ఎవడో ముక్కు మొహం తెలియనోడి దగ్గర పని చేస్తున్నాం. నువ్వు మా కోసం ఇల్లు కడుతున్నావు, మా ఇళ్ల కోసం మేము కష్టపడలేమా? వీళ్ళతో 4 డివిజన్ల వరకు మేనేజ్ చేయగలం. మిగిలిన వాటికి మనకి ఇంకా వర్కర్స్ కావాలి రఘువరన్. EEE, మెకానికల్ ఇంజనీర్స్ అని చాలా మంది కావాలి. మళ్ళీ వాళ్ళందరినీ గైడ్ చేయడానికి సూపర్వైజర్లు కూడా కావాలి. ఇంకో 2-3 రోజుల్లో ఏదోలా అందరూ సెట్ అవ్వకపోతే చాలా కష్టం రఘువరన్. హలో ఆఫీసర్, ఇదే నా ఫేస్బుక్ అంటే? అవును సార్. నేను స్వర్ణ పుష్పం ఫేస్బుక్ ఫ్రెండ్ సార్. ఇందులో నేను విషయం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓసారి మీ అకౌంట్ డీటెయిల్స్ చెప్పండి. అకౌంట్ నెంబర్ AC12347680. ఏంటది? ఇదే నా గ్రామీణ బ్యాంక్ అకౌంట్. ఇది ఫేస్బుక్ అకౌంట్ సార్, మనం క్రియేట్ చేయాలి. ఇందులో మనం ఏదైనా పోస్ట్ చేస్తే ప్రపంచం మొత్తం రీచ్ అవుతుంది. దీనికి ఇంత సీన్ ఉందా? మరి ట్విట్టర్ అంటే? ముందు దీని సంగతి చూడండి సార్, దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. రే ల్యాప్టాప్ ఇలా చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఎవరన్నా మీడియా వాళ్ళు కానీ, లేకపోతే ఆ ఎమ్మెల్యే అపోజిషన్ పార్టీ వాళ్ళు కానీ ఎవరు చూసినా మన ప్రాబ్లం గురించి వాళ్ళకి తెలుస్తుంది. కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. కనీసం 10,000 మంది అయినా చూస్తే మనకు కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఇప్పటిదాకా ఎంతమంది చూశారు? 120 మంది చూశారు. ఆ అశోక్ గడు వాళ్ళందరినీ బెదిరించి పనులకు రానివ్వకుండా చేశాడంటే ఎవరు నమ్మరు, నవ్వుతారు కూడా. ప్రాజెక్ట్ చేజారిపోయేలా ఉంది. అలా ఏం జరగదులే, నువ్వు ధైర్యంగా ఉండు. మీరేం చేయాలో కృష్ణకి చెప్పాను. అతని దగ్గరికి వెళ్ళండి, అతను ఏం చెప్తే చేయండి. ఓకేనా? వెళ్ళండి. సరే సార్. రఘువరన్, స్లమ్ క్లియరెన్స్ ఆఫీస్ నుంచి ఫోన్స్ వస్తూనే ఉన్నాయి. ఎన్నిసార్లు అవాయిడ్ చేయను? ప్రెజర్ ఎక్కువైపోతుంది. సిచ్యుయేషన్ ఇలాగే ఉంటే ప్రాజెక్టు మన చేతిలోంచి హలో సార్. హలో, ఐఎమ్ విఘ్నేష్. విఐపి గ్రూప్లో నేను ఒక మెంబర్ని. మీరు ఫేస్బుక్లో పోస్ట్ చేసిన వీడియో చూశాను. ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్. సో మీకు ఏదైనా హెల్ప్ చేద్దామని వచ్చాను. ఒక్కళ్ళతో ఏం చేయగల సార్? నిన్న మన ఇద్దరమే ఉన్నాం, ఇవాళ ముగ్గురం అయ్యాం కదా. థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. రండి, ప్లాన్ చూపిస్తాను.
ఏంటి సార్ ఒక్కడే అన్నారు? చూడండి ఎంతమంది వస్తున్నారు. ఓరి దేవుడా, ఉద్యోగం లేని ఇంజనీర్లు ఇంతమంది ఉన్నారా? జస్ట్ ఫేస్బుక్ గ్రూప్లోంచే ఇంతమంది వచ్చారంటే దేశంలో ఇంకెంతమంది ఇంజనీర్లు ఖాళీగా ఉన్నారు?